భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 37వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. ఓ కుంతీపుత్రుడా అని అర్జునుని సంబోధిస్తూ, ఖచ్చితంగా క్రియ చేయండి. దానిలో పరిపూర్ణత సాధించామా అది మంచిది, లేదా ఇప్పుడు పరిపూర్ణత సాధించలేకపోయినా దానివల్ల తరువాత ఆనందమే ఉంటుంది. అంటే సాధకుడు ఎవరైతే నిత్యం సాధన చేస్తూ తన అంతర్గత శత్రువులైనటువంటి ఇంద్రియ ప్రలోభాలు అరిషడ్వర్గాలపై విజయాన్ని సాధించి తన స్వీయ నియంత్రణ వలన ప్రాప్తింపచేసుకున్న అంతులేని శాంతిని అనుభూతి చెందుతాడో, ఈ జన్మలో పూర్తి విజయం సాధించలేకపోయినప్పటికీ వచ్చే జన్మల్లో చెడును ప్రతిఘటించే యోగ్యతను, నైపుణ్యాన్ని, శక్తిని పొందుతాడు. తదుపరి జన్మల్లో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో జన్మ తీసుకుంటాడు. అందుకే ఓ సాధకుడా, నీలోని బలహీనతను, మానసిక దౌర్బల్యాన్ని విడనాడి మేలుకో. నీ అంతర్శత్రువుల మీద యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడవవు. మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము. వాటిని పూర్తిగా పరిష్కరించుకోలేనప్పటికీ ఆ అనుభవం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అటువంటి వారు మరణించినప్పటికీ తదుపరి జన్మల్లో విజయానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా, ధైర్యవంతులుగా జన్మ తీసుకుంటారు. వెనుకడుగు వెయ్యకుండా పోరాటము అంటే సాధన కొనసాగించు సాధక అని పరమాత్మ బోధిస్తున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున్ ఆది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 37వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము.